అలస్కాలో జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అలస్కాకు చెందిన మార్క్ వారెన్ అనే రిటైర్డ్ ఫైర్ ఇన్స్పెక్టర్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ 19 లక్షల విలువైన యూరాల్ మోటార్ సైకిల్ ను బహుమతిగా ఇచ్చారు. వారెన్ యూరాల్ బైక్ ను ఇష్టపడి వాడుతూ ఉండటమే ఈ బహుమతికి కారణం. ఈ భేటీకి ముందు యాంకరేజ్ లో రష్యన్ మీడియా మిత్రులు స్థానికులతో మాట్లాడుతూ వారెన్ ను కలిశారు. యూరాల్ బైక్ పట్ల తనకున్న ఇష్టాన్ని వారెన్ వ్యక్తం చేశాడు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బైక్ విడిభాగాలు దొరక్క నిర్వహణ కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంభాషణ రష్యాలో వైరల్ గా మారి క్రెమ్లిన్ దృష్టిని ఆకర్షించింది. దీంతో రష్యా అధికారులు వారెన్ కు ఫోన్ చేసి కొత్త బైక్ బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. పుతిన్ వచ్చిన విమానంలోనే ఆగస్టు 12న తయారైన కొత్త యూరాల్ బైక్ ను అలస్కాకు తీసుకొచ్చారు. అమెరికా అధికారుల సహకారంతో ఈ బైక్ ను రష్యన్ ఎంబసీకి తరలించి భేటీ తర్వాత వారెన్ కు అప్పగించారు. రష్యన్ ఎంబసీలో తన సతీమణితో కలిసి ఈ బైక్ ను స్వీకరించిన వారెన్ ఆనందంతో మునిగిపోయాడు. పాత బైక్ అంటే ఇష్టం, కానీ ఈ కొత్తది అద్భుతం, మాటలు రావడం లేదని అన్నాడు. రష్యాలో తెలిసిన వారు లేకపోయినా ఈ బహుమతి తనకు సంతోషపరిచిందని, పుతిన్ కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాస్తానని చెప్పాడు. 1941లో పశ్చిమ సైబీరియాలో స్థాపితమైన యూరాల్ మోటార్ సైకిల్ కంపెనీ విడిభాగాలను కజకిస్తాన్ నుంచి వాషింగ్టన్లోని వుడిన్విల్ కేంద్రానికి సరఫరా చేస్తుంది. యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటికీ ఈ కొత్త బైక్ షోరూం నుంచి కొన్ని గంటల్లోనే పుతిన్ జెట్లో అమెరికాకు చేరి వారెన్ సొంతమైంది. ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.